పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, రంజాన్ మాసం ప్రారంభమైంది. ఆ ప్రారంభానికి సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా పొలిటికోస్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రంజాన్ మాసం సందర్భంగా ఇక్కడ ఉపవాస దీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి, వారికి సంబంధించిన కార్యక్రమాల గురించి ఒక్కసారి వీక్షిద్దాం. అస్సలాము అలైకుం. షామీర్పేట మండల ముస్లిం సోదరులు, హిందూ సోదరులందరికీ రంజాన్ మాసం యొక్క ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. మేము ఈరోజు షామీర్పేట గ్రామంలోని మా మసీదుకు పొలిటికోస్ టీం రావడం జరిగింది. వారికి ఆర్థిక శుభాభివందనములు. మా రంజాన్ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మేము ఈ రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసం ఉండడం జరుగుతుంది. మా ఉపవాసము అందరికి తెలిసినట్టు కఠినంగా ఉంటుంది. పొద్దునుంచి 5 గంటల 30 నిమిషాల నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు నీళ్ళ బొట్టు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. చిన్న పిల్లలు కానీ మా పెద్దవాళ్ళు కానీ అందరం ఉపవాసం ఉండి, దీనికి ఉపవాసమే ప్రత్యేకత. ఇస్లాంలోని 5 సూత్రాలు కల్మా, నమాజ్, జకాత్, హజ్, ఈ విధంగా రోజా కూడా 5 సూత్రాలలో ఇది ఒకటి ముఖ్యమైన సూత్రము. మా ప్రవక్త గారు చెప్పిన విధంగా, మా ఖురాన్లో ఉన్న విధంగా ఈ సంవత్సరంలో ఒక నెల మేము కఠినంగా ఉపవాసం ఉండి, అంటే అందరికీ హెల్త్ ఏదైతే ఎవరికైతే మంచిగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే ఈ నెల మొత్తం. అదేవిధంగా ఇప్పుడు ఉపవాసంతో పాటు ఈ ఒక రోజులో 5 సార్లు ఖచ్చితంగా నమాజ్ చదవాలి. అందుకని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అన్ని మసీదులలో నమాజ్ ఫుల్ ఉంటుంది. మసీదులలో అన్ని 5 పూటలు నమాజ్ చేసే వాళ్ళు ఈ రంజాన్ మాసంలో ఎక్కువగా కనిపిస్తారు. ప్రత్యేకత అది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇఫ్తార్ సాయంత్రం 6:30 గంటలకు టైంలో ఇఫ్తార్ వదలడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఓల్డ్ సిటీలో కానీ ప్రత్యేక చౌరస్తాలలో కానీ చూస్తుంటారు. ఇఫ్తార్లో ప్రత్యేకత ఏంటంటే అలీం. మా ముస్లిం సోదరులలో అలీం తింటారు, ఫ్రూట్స్ తింటారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఇఫ్తార్ అయిపోయిన తర్వాత 8 గంటల 30 నిమిషాలకు ప్రతి మసీదులో తరావీ నమాజ్ ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. ఒక 2 గంటల పాటు మా గురువు గారు ఖురాన్ చదవడం జరుగుతుంది. చూడకుండా, కంఠంతో, అంటే చూడకుండా అందరికీ వినిపిస్తారు. నమాజ్ చదువుకుంటూ 2 గంటల పాటు మేము వెనకాల నిలబడి గురువుగారు వెనకాల నిలబడి 2 అవర్స్ మేము కంటిన్యూగా నమాజ్లో ఖురాన్ వింటాం. ఆయన చూడకుండా ఖురాన్ చదువుతారు. ఇది తరావీ నమాజ్ అంటారు. దాని తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ పూజలలో, అంటే వాళ్ళ ప్రార్థనలో నిమగ్నమై ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు, చిన్న పిల్లలు కూడా ఉపవాసం ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. దీని యొక్క ప్రత్యేకత, దేవునితో అందరు పాపాలు క్షమించాలని కోరుకుంటాం. అంతే దీని యొక్క ప్రత్యేకత. కొద్దిగా అన్నిటికీ చెడు అలవాట్లకు దూరం ఉంటారు చాలా మటుకు అందరం, ముస్లిం సోదరులు అందరం. అది అన్నమాట ప్రత్యేకత. 30 డేస్ చేస్తాం సార్. 30 డేస్. సంవత్సరంలో 12 నెలలు ఉంటుంది. 12 నెలల్లో 11 నెలలు మేము మొత్తం బయట తిరుగుడు, బిజినెస్ అని, జాబ్స్ అని, ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది. కాస్కర్ ఒక నెల దేవుడు పెట్టిండు, ఒక బదులు ఉండి 5 పూటలు నమాజ్ చేసుకొని మీ ఏమున్నాయో పాపాలు మొత్తం తుడుచుకోవాలని ఈ నెల పవిత్రమని భావిస్తాం మేము. 11 మంత్స్లో ఏమంటే రంజాన్ స్పెషల్ ఉంటుంది మా గురించి. దేవుడు ఏంటంటే ఒక నమాజ్ చదివితే దానికి 10 నమాజుల్లో అంతా పుణ్యం ఇస్తాడు. ఇక చిన్న పిల్లోడి నుంచి ఒక 100 ఇయర్స్ వరకు ఒక పొద్దులు ఉంటాము. దీంట్లో మాత్రం ఏ కాంప్రమైజ్ లేదు. అయితే మార్నింగ్ 3:30 టు సాయంత్రం 12 వరకు అంతా నమాజ్లోనే ఉంటాము. షామీర్పేట ఇక్కడ సోషల్ మీడియా పరంగా కానీ, నేను చేసే సేవల పరంగా కానీ, స్థానికంగాను మరి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ పరిచయమే. రంజాన్ ఈరోజు మొదటి ఉపవాసం మొదలైంది కాబట్టి, రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మరి ముస్లిం సోదరులకు, మరి హిందూ సోదరులకు, మరి అందరికీ, ప్రతి ఒక్కరికి మతపరంగా ఎలాంటి భేదభావం లేకుండా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అల్లా కృప ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరి మీద, మరి రాష్ట్రం అభివృద్ధి దిశగా పోవడానికి కూడా అల్లా కృప ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అఫ్జల్ భాయ్ షామీర్పేటలో గత నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయము. అఫ్జల్ భాయ్ అన్న ఏ కార్యక్రమం చేసినా హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసే గుణం ఉన్నది అన్నకు. ప్రతి ఒక్క కార్యక్రమము
అందరికీ నిరుపేద పేద ప్రజలకు అన్న చాలా కార్యక్రమాలు చేస్తాడు. కాబట్టి రంజాన్ అనే పండుగ చాలా పవిత్రమైనది. అలాగే ఏ పండుగ ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరము అందరం సోదరి భావంతో అందరం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఈ షామీర్పేటలో నివసిస్తాము. మా పండుగలు వచ్చినా, మా యొక్క శివరాత్రి వచ్చినా, వాళ్ళ రంజాన్ వచ్చినా కానీ అందరం కలిసిమెలిసి పండుగ జరుపుకుంటాం. मेरा नाम मुफ्ती मोहम्मद शमसाद कासमी है। मैं मजीदपुर से ताल्लुक़ रखता हूँ और यहाँ पर इमामत के फ़राइज़ को अंजाम दे रहा हूँ। तो ये महीना बड़ा मुबारक महीना है, मुक़द्दस महीना है। इस महीने में जितना ज़्यादा हो सके वो इबादत में गुजारे, फ़ज़ूलियात में अपने वक्त को ना गुजारे, क्योंकि नबी पाक अलैहिस्सलातु वस्सलाम ने इरशाद फरमाया, मन तक़र्रब फ़ीही बिख़स्लतिन, जो शख्स इस महीने में किसी नेकी के साथ अल्लाह का क़ुर्ब हासिल करे वो ऐसा है जैसा कि उसने गैर रमज़ान में एक फ़र्ज़ को अदा किया, और जो शख्स इस महीने में किसी फ़र्ज़ को अदा करे वो ऐसा है गोया कि उसने गैर रमज़ान में 70 फ़र्ज़ को अदा किया। और ये महीना इतना मुबारक महीना है कि अल्लाह तबारक व ताला इस महीने के अंदर रहमत को नाजिल फरमाते हैं, बेशुमार रहमत नाजिल फरमाते हैं। इसी तरीक़े से दूसरे आशरे के अंदर अल्लाह तबारक व ताला मग़फ़िरत का ऐलान फरमाते हैं, मग़फ़िरत का आशरा कहलाता है। और तीसरा जो आशरा होता है रमज़ानुल मुबारक का, वो आग से खलासी का होता है। इसलिए तमाम मुसलमानों को चाहिए कि रमज़ान के पूरे महीने की कदर करें और मुकम्मल रोज़ा रखें और अपने जो अवकात है उन तमाम अवकात को ज़्यादातर इबादत में मसरूफ़ रखें, फ़ज़ूलियात से बचे, फ़ुज़ूल कामों से, लगवियात से, लायानी बातों से परहेज़ करें। इसलिए कि जब हम रोज़ा रखेंगे तो अल्लाह के यहाँ हमारा एक नेक बंदे में शुमार होगा। लिहाजा आप तमाम मुसलमानों से गुजारिश है कि सुबह से लेकर शाम तक हर वो इबादत करें जो अल्लाह को मकबूल हो, जो अल्लाह को महबूब हो, अल्लाह को पसंद हो, और हर ऐसे काम से अपने आप को परहेज़ रखें, इज्तनाब रखें जिससे अल्लाह तबारक व ताला नाराज़ होते हो। लिहाजा तमाम मुसलमान इस पर ज़रूर अमल करेंगे। मुझे उम्मीद है कि रमज़ानुल मुबारक के जो मुक़द्दस महीना है इस पूरे महीने की आप कदर करें। చూశారు కదండి, వివిధ గ్రామాలలో ఈరోజు రంజాన్ మొదలైనటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఈ నెల మాసం మొత్తం కూడా రంజాన్ ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు ఉపవాస దీక్షలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల రోజులు మొత్తం కూడా వాళ్ళు ఉపవాస దీక్షలతో పాటు భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ మాసాన్ని వాళ్ళు ఈ నెల రోజులు మొత్తం కూడా వాళ్ళు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సోదరభావంగా అందరితో కలిసిమెలిసి ఉండి అన్ని సేవా కార్యక్రమాలు, దానధర్మ కార్యక్రమాలు కూడా చేస్తామని మనకు తెలియజేయడం జరిగింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.